లూకాసు వార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు ఇలా ఉన్నాయి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అనేక సంవత్సరాలుగా మనం క్రిస్మస్ ఆరాధనలు చేస్తున్నాం. మన సంఘం యొక్క వయసు 25 సంవత్సరాలు. అవునా? 25 సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్నాం. క్రిస్మస్ ముందు జరిగించే సువార్త కూటాలలో అనేక వర్తమానాలు విన్నాం. క్రిస్మస్ సందేశాలు క్రొత్త కాదు, క్రిస్మస్ ఆరాధనలు క్రొత్త కాదు. పండగ అనగానే ఎంతో కొంత సంబరం, ఆనందం, ఉత్సాహం. లోకమంతా చేస్తున్నట్టుగా మనం కూడా పండగ చేయాలనే తాపత్రయం. ఇళ్ళ శుభ్రాలు, ఒళ్ళు శుభ్రాలు, ఆనందించడానికి నూతన వస్త్రాలు, తినడానికి రుచికరమైన వంటలు, పిండి వంటలు, మన సంతోషాన్ని క్రాస్తో కూస్తో ప్రక్కలతో పంచుకోవడాలు, ఇవన్నీ అందరిలాగే మనము చేస్తున్నాం. ఈ కడవర దినాలలో నా హృదయంలో ప్రభవించినటువంటి మరొక ఆశ, నూతన తలంపు ఏమిటంటే, పండగలు అందరికీ ఉన్నాయి, మనకి ఉన్నాయి అనుకొని పండగలు చేసుకుంటూ సంతోషిస్తూ వెళ్ళిపోవడం ఒక కోణమైతే, నిత్య జీవం కోసం ఎదురు చూస్తున్న వారుగా, ప్రభు వచ్చేస్తున్నారు, ప్రభు రాజ్యానికి సిద్ధపడాలి అని ఎప్పుడైనా అనుకున్నవారుగా, కరోనా లాంటివి వచ్చినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు, భయంకరమైన కరువులు, ఉపద్రవాలు చూస్తున్నప్పుడు, అమ్మో రాకడ దగ్గర అయిపోతుందని ఏదైనా ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు, ఈ పండగ యొక్క ప్రతిఫలం మనకు ఎలా కలుగుతుంది అని కూడా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. కొందరు చెప్పడం వింటాను, పండగ చేశామండి 10,000 అప్పు అయ్యింది. ఏం చేశారంట? పండగ చేసామండి, సంక్రాంతి పండగ చేసాం, అల్లుళ్ళు ఇంటికి వచ్చారు, 20,000 అప్పు అయింది. కిస్మిస్ పండుగ చేసాం, కూటం పెట్టాం, 5,000 అప్పు అయింది. అంటే పండగ ప్రతిఫలం డబ్బుల్లోనే కొలవాలా, ఇంక వేరే రీతిలో కొలవడానికి ఏమి లేదా అని నాకు అనిపించింది. పండగకే కాదు, దేనికైనా ఖర్చు అవుద్దండి. అవి లెక్కల్లోకి రావు మనకి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఖర్చు లెక్కల్లోకి రాదు. ఎవరికైనా డబ్బులు ఇచ్చా లెగ్గొట్టేస్తే అది నష్టమే, అది లెక్కల్లోకి రాదు. దుబారా ఖర్చులు లెక్కల్లోకి రావు. దేవుని కోసమో లేక సంతోషం కోసమో పండగలు చేస్తే లెక్కల్లోకి వస్తాయి. సరే, డబ్బుల సంగతి ప్రక్కన వదిలేద్దాం. ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే ఈ పండగ ప్రతిఫలం నువ్వు పొందాలంటే, పండగ అందరిలాగా రొటీన్గా కాదు, పండగను అత్యంత శ్రద్ధాశక్తులతో, ఆశతో చేయాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. పండగను సామాన్యంగా చేసేవాళ్ళు, పండగను సంతోషంగా చేసేవాళ్ళు, పండగను అత్యాశతో చేసేవాళ్ళు, అత్యాశక్తితో చేసేవాళ్ళు, ఇలా మనం కేటగరైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మనం చేస్తున్నటువంటి పండగ లేక ఆరాధన ఆశతో చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆశ అనగా నాకు గుర్తొచ్చే మాట ఏంటి తెలుసా? వ్యవసాయం చేసేవాడు ఫలము దొరుకుతుంది అని వ్యవసాయం చేయాలంటాడు భక్త పౌలు. మందను కాసేవాడు మందపాలు నేను తాగుతాను, మంద వల్ల లాభం పొందుతాను అని చెయ్యాలి. మరి ప్రభువుని ఆరాధన చేసేవాడు ప్రభువు దగ్గర నేను బహుమానం పొందుతాను, ప్రభువు దగ్గర ప్రశంస పొందుతాను, ప్రభువు దగ్గర మెప్పు పొందుతాను అనే ఆశతో చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగాక. చెయ్యాలి కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతిఫలం ఏముంటుందో తెలియదు, కానీ ఉద్దేశపూర్వకంగా ఓ బహుమానాన్ని పొందేలాగా పండగ చేస్తే, ఎలాగా? బహుమానాన్ని పొందేలాగా పండగ చేస్తే, ఆరాధన చేస్తే అప్పుడు నిజమైన దీవెన పొందుకుంటాం. అందుకే ఆశతో జరిగించాలి అని నేను చెప్తున్నాను. 2 విషయాలు ఈ మధ్యాహ్నపు మీకు నేను గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి 8 రోజులు అయ్యింది. యూదుల యొక్క సంప్రదాయం, దేవుడైన పరమ తండ్రి అబ్రహాముకి ఇచ్చినటువంటి నియమము, వారి సంతానంలో పుట్టిన మగబిడ్డ ఎవరైనా సరే 8వ రోజున మందిరానికి తీసుకొచ్చి సున్నతి చేయించాలి. ఏం చేయించాలి? దేవుడు వారికి ఇచ్చిన నియమము చొప్పున
పురుషుల గోప్యాంగ చర్మం చివరన కత్తిరించి వీరు దేవుని కోసం దేవునితో ఒప్పందము చేసుకున్న జాతి అని చెప్పడానికి దేవుడిచ్చిన నియమాన్ని వెంబడించాలి. అలా యేసుక్రీస్తు ప్రభువును మందిరానికి వారు తీసుకొచ్చారు, ప్రతిష్ఠ చేయడానికి తీసుకొచ్చారు. ప్రభువుకు ఆ రోజు పేరు పెట్టారు. ఆ తర్వాత మగపిల్లను పుట్టిన స్త్రీ 33 రోజులకు మందిరానికి రావాలి. ఎన్ని రోజులకి? 8వ రోజున సున్నతి చేయాలి. 33 రోజులకు మందిరానికి తీసుకొచ్చి ఆ ప్రసవం వల్ల కలిగినటువంటి ఏ విధమైన కీడైనా వారు బ్రతుకులోంచి తొలగిపోవాలని దేవునికి ప్రతిష్ట అర్పణలు చెల్లించాలి. గొర్రె పిల్ల తేలేకపోతే పావురు పిల్లలు గువ్వలు పట్టుకొచ్చి బలి అర్పణ చేయాలి. ఆడపిల్ల అయితే 66 రోజులకి. అప్పుడు ఆమె శుద్ధి చేయబడుతుందని లేవియ కాండంలో రాయబడింది. ధర్మశాస్త్ర నియమం చొప్పున యేసు ప్రభుని 33 రోజుల వయసులో మందిరాన్ని తీసుకొచ్చారు. క్రిస్మస్ అంటే ఆ పుట్టినరోజు మాత్రమే కాదు, ప్రభువును ఆరాధించడానికి వ్యక్తుల జీవితాల్లో ఉన్న అనుభవాలన్నీ మనం క్రోడీకరించుకొని అలాంటివి మన జీవితాల్లో కూడా కొనసాగించాలి. అలా మందిరాన్ని తీసుకురాగానే ఆ మందిరంలో ఒక దైవజనుడు ఉన్నాడు. సిమియోను అతని పేరు. ఏం పేరండి? సిమియోను, సీమోను, సైమను, ఇవన్నీ ఒకే పేరులోంచి వచ్చినాయి. ఈ సిమియోను ఎలాంటి వాడు అని చెప్తుందంటే 25వ వచనంలో, నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 విషయాలు లేఖనం చెప్తుంది. ఒకటి భక్తిపరుడు, రెండవది నీతిమంతుడు. ఈ మాటలు గమనిస్తున్నారా? భక్తిపరుడు, నీతిమంతుడు. కొందరు భక్తిపరులు ఉంటారు కానీ నీతిగా ఉండరు, కొందరు నీతిమంతులు ఉంటారు కానీ భక్తిగా ఉండరు. ఏంటి రెండుకి తేడా మీకు తెలుసా? నీతిపరులు అంటే ఏ చెడు పనులు చేయరు, ఎవరికి కీడు చేయరు, ఏమండి, అన్ని మంచి పనులు చేస్తారు, ప్రజోపకార కార్యాలు చేస్తారు, కానీ వాళ్ళకు దేవుడంటే భక్తి ఉండదు. దేవుడంటే భక్తి లేకుండా ఉన్న నీతి మురికి గుడ్డలతో సమానం. కొంతమందికి భక్తి ఉంటుందండి, అమ్మో దేవుడు, అమ్మో దేవుడు, అమ్మో దేవుడు అంటూ ఉంటారు, కానీ వాళ్ళు నీతిగా బ్రతకరు. విలువలు వారి జీవితాల్లో ఉండవు. అడ్డగోలుతనం ఉంటుంది, ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఉంటారు. గుడికి వెళ్తున్నారు, వాళ్ళు అలా ఎలా ఉన్నారు అంటే గుడికి వెళ్తున్నారు, భక్తి ఉంది, కానీ ఇంట్లో వాళ్ళ జీవితంలో ఏం రాలేదు, నీతి రాలేదు. గుడికి వచ్చింది ఎందుకురా అంటే మందిరంలో నేర్పుతున్న యేసునాథుని వాక్యం విని యేసులాగా మారాలి. అదే నీతి. మన నీతి యేసు ప్రభువే అని కొరింథీ 1 ఆఖరి వచనంలో చెప్పబడింది. యేసులాగా మారడమే నీతి. ఈ రెండూ ఉన్నవాళ్ళు గొప్పోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రెండూ ఉన్నవాళ్ళు ఖాళీగా ఉండకూడదు. భక్తిగా ఉన్నవాళ్ళు, నీతిగా ఉన్నవాళ్ళు ఏం చేయకూడదు, ఖాళీగా ఉండకూడదు. వాళ్ళు బాధ్యతలు కలిగి బ్రతుకుతారు. ఇదిగో ఇక్కడ సిమియోను అలాంటోడే, భక్తిపరుడు, నీతిమంతుడు. అతని మీద ఏముంది? దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడు అని రాయబడింది. అనగా దేవుని శక్తిని గలవాడు, దేవుని యొక్క అభిషేకము గలవాడు. 3 లక్షణాలు. 1 భక్తిపరుడు, మీరు చెప్పాలి. 2 నీతిమంతుడు, 3 పరిశుద్ధాత్మను గలవాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? సైలెంట్గా ఇంట్లో మూలను కూర్చోలా. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశతో చేసే క్రిస్మస్ ఇతరుల ఆదరణ కొరకు చెయ్యాలి. ఇది మొదటి మాట. సిమియోను చేసిన క్రిస్మస్ ఏంటి? ఇతరుల ఆదరణ కోసం చేస్తున్నాడు, ఆదరించబడడం కోసం చేస్తున్నాడు. నువ్వు భక్తిగా ఉన్నావు మంచిదే, నీతిగా ఉన్నావు మంచిదే, దేవుని ఆత్మలు ఆనందిస్తున్నావు మంచిదే, వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు చేస్తున్నావు, మందిరాన్ని విడవలేదు, బాగున్నావు. కానీ నీ వల్ల ఇతరులకు ఏం లాభం కలుగుతుంది? అలా కాకపోతే నీ క్రిస్మస్ యొక్క ఫలం ఏంటి? నువ్వు వండుకోవడం, నువ్వు తినడం, నువ్వు కట్టుకోవడమేనా? క్రిస్మస్ యొక్క ఫలము సిమియోను చేసింది ఏంటంటే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదరించడం అనేది ఎవరికి వర్తిస్తుందో తెలుసా? వాళ్ళు ఆదరించామండి అంటే వాళ్ళ కంఫర్ట్లోకి తీసుకొచ్చామండి, వాళ్ళు ధైర్యపరిచామంటే అర్థం ఏంటి? ఆదరించడం అనేది ఎవరిని ఆదరించాలా? దుఃఖపడేవారిని, చింతగలవారిని, బాధలో ఉన్నవారిని, ఒంటరితనంలో ఉన్నవారిని, కృంగిపోయి ఉన్నవారిని, వాళ్ళకి ప్రోత్సాహాన్ని కలిగించే పనో మాటో అది ఆదరణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏడుస్తున్న వారిని ఏడవకండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పామనుకోండి, మనం వాళ్ళు ఏం చేసినట్టు? ఆదరించినట్టు.
ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టాం, ఆదరించినట్టు. కృంగిపోయిన వారికి ధైర్య మాటలు చెప్తున్నాం, ఆదరించినట్టు. ఇప్పుడు షిమ్యోను దేనికోసం కనిపెడుతున్నాడు? ఎందుకంటే ఇశ్రాయేలుకు రాజ్యము లేని కాలం అది. ఇశ్రాయేలు ప్రజలను పాలించిన దావీదు, సౌలు, సొలొమోను లాంటి ఆ తర్వాత కొన్ని పదుల సంఖ్యలో రాజులు పరిపాలన చేస్తే ఇప్పుడు వాళ్ళకి రాజ్యము లేదు, పరుల చేతిలో ఉన్నారు. ఆ కాలంలో రోమన్ ప్రభుత్వం ఏలుబడి చేస్తోంది. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఎప్పుడు మా రాజ్యం మాకు వస్తుంది, ఎప్పుడు దావీదు సింహాసనం మరలా ఏలుబడిలోకి వస్తుంది, ఎప్పుడు యూదాగోత్రంలో పుట్టినటువంటి ఆ రాజు మాకు పాలన చేస్తాడు, ఎప్పుడు మా కన్నీళ్లు తుడవబడతాయి అని దుఃఖముతో వేదంతో కొందరు కనిపెడుతున్నారు. ఇప్పుడు షిమ్యోను ఏం చేస్తాడు? మీరు భయపడకండి, అడుగో వచ్చేస్తున్నాడు. మన పిల్లలు పాడుతున్నారు కదా, రారాజు వస్తున్నాడు జనులారా. ఏం చేయాలి? రాజ్యము తెస్తున్నాడు. తెస్తే మనకేంటి ఇప్పుడు? ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం, ప్రేమ రాజ్యం, శాంతి రాజ్యం తెస్తున్నాడు. ఇక కన్నీళ్ళు ఉండవు, దుఃఖం లేదు, వేదన లేదు, దోచుకోవడం లేదు, దోపిడీ లేదు, అవినీతి లేదు, అన్యాయం లేదు. ఎటు చూసినా శాంతి సమాధానాలు విరసిల్లినటువంటి రాజ్యం తెస్తున్నాడు. ఎవరొచ్చినా ఏం చెప్తున్నాడు? ఇక ఇంతకాలం బాధపడకండి. నిన్న ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, పాస్టర్ గారు మన ప్రభుత్వం వచ్చేస్తుందండి, మన మినిస్ట్రీ వచ్చేస్తుందండి. మన ప్రభుత్వం వస్తే మినిస్ట్రీ వస్తే నాకే ఉరుగుతుంది? మన ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ మీద నాకు ఏ గవర్నమెంట్ అయినా ఒకటే. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా మాకు ఓకే, నీతిగా పాలించే వాళ్ళు ఎవరైనా మాకు ఓకే. పార్టీలతో సంబంధం లేదు మాకు. దేవుడిచ్చిన ప్రభుత్వం, దేవుడిచ్చిన అధికారం ఏదైనా యాక్సెప్టబులే. నాకేదో మంత్రి పదవి వచ్చినట్టు చెప్తున్నాడు, అయ్యగారు మన మినిస్ట్రీ వచ్చేద్దండి ఈసారి అంటున్నాడు. మంచిది బాబు, నేను ప్రార్థన చేస్తాను. నాకు ఏ ప్రభుత్వం వస్తే సంతోషం? నా యేసునాథుని ప్రభుత్వం రావాలి. ఇప్పుడు నీలోకి వచ్చింది, మన ఊరిలో కొన్ని కుటుంబాల్లోకి వచ్చింది, దేశంలో ప్రపంచంలో కొందరు వ్యక్తుల్లోకి వచ్చింది. ఇది త్వరగా అందరిలోనికి వచ్చి లోకమంతా యేసు రాజ్యంగా మారే రోజు కోసం ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు షిమ్యోను ఏం చేస్తాడండి? రాజ్యము కోసం కనిపెట్టి కృంగిన వారందరినీ బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేసే క్రిస్మస్ ఏంటి లెక్కల్లో? ఎవరు బాధలో ఉన్నా, ఎవరు దుఃఖంలో ఉన్నా, ఎవరు కృంగిపోయి ఉన్నా ఒక ధైర్యము గల మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం. భయపడకండి, మీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. భయపడకండి, మీ కన్నీళ్లు తుడిచే దేవుడు ఉన్నాడు. భయపడకండి, మీ బాధలు తొలగించే దేవుడు ఉన్నాడు. భయపడకండి, ఒకని తల్లి వాడిని ఆదరించినట్టుగా ఆయన మిమ్మల్ని ఆదరించగలడు. ఆ యేసే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, బ్రతుకులకు మేలు చేసేవాడు ఆ యేసే నా దేవుడు, నిన్ను కూడా ఆదరిస్తాడు. ఇలా చెబితే నువ్వు నిజమైన క్రిస్మస్ చేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆగి వెనక్కి చూడండి, 12 నెలలు గడిచిపోయాయి. ఈ 12 నెలల్లో ఎంతమందికి మీరు నా యేసు నీకు మేలు చేస్తాడని చెప్పారు? మీరు పనిచేసిన దగ్గర, మీ కుటుంబాలలో, మీ బంధువులలో, మన ఊరిలో, నీకు ఎదురైన వాళ్ళలో, ఎక్కడెక్కడ మనుషులు బాధలో, కష్టంలో, బలహీనతలో ఉన్నారో వారందరికీ కూడా అవకాశం వచ్చినప్పుడు ఓ మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా జబ్బులో ఉన్నారనుకోండి, చూసాం, అయ్యో ఇలా అయిపోతున్నారేంటి, మందులు వాడలేదా? వాడుతున్నాం బాబు, చోటు వంట తమ్ముడికి కూర్చుంటాడు ఎవరొకళ్ళు, వాడుతున్నాం. మరేమైంది? తగ్గలేదండి. అయ్యో ఇక్కడ వాడుతున్నారా? కాదండి, ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దీనికి సరైన వైద్యం చేస్తాడు. చెప్తావా లేదా? నీకు తెలిసిన ఒక మంచి విషయం, ఫలానా డాక్టర్ గారు, ఫలానా షాపు, లేక ఫలానా వ్యక్తి అని ఎలాగ అడ్రస్ చేస్తామో, శరీరానికి సంబంధించిన వాటికి అడ్రస్ చేయడం తెలిసింది. ఆత్మకు సంబంధించి ఏం చేయాలి? ఇప్పుడు మనం నా యేసు దగ్గరకు రండి, ఆయన నీకు మేలు చేస్తాడు. ట్రై చేసి చూడు ఒకసారి, ప్రార్థించి చూడు ఒకసారి. ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో చూడు. నాకు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది షిమ్యోను చేసినటువంటి ఆరాధన. నువ్వు చేస్తావా? నువ్వు చేయగలవా? అప్పటిదాకా మనం తినే పిండి వంటలు, కట్టుకునే బట్టలు, చేసే ఈ అడావిడంతా వేస్ట్ అయిపోద్ది. ఇది కూడా చేస్తే
అప్పుడు నిజమైన దీవెనకరమైన క్రిస్టమస్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి బయట చెప్పడం. ఇక రెండు, ఆ తర్వాత లేఖనంలో రాయబడింది, ఎప్పుడైతే సిమియోను అలాగున మాట్లాడుతూ ఉన్నాడో అదే సమయంలో 36, 37 వచనాల్లో ఉంటుంది, ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అని ఒక ప్రవక్త, ఆమె పేరు అన్న, మందిరంలోకి వచ్చింది. ఆమె వయసు దాదాపు 100 ఏళ్ళు పైనే. ఒక లెక్క ఏంటంటే 83 సంవత్సరాలు విధవరాలుగా, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. పెళ్ళైపోయి భర్త చచ్చిపోతేనే విధవరాలు అంటారు. విధవరాలుగా ఉన్న కాలం ఎంత? 84 సంవత్సరాలు. భర్తతో ఉన్న కాలం 7 ఏళ్ళు అని రాయబడింది. అవునా? 7 ఏళ్ళు ఏం చేసింది? పెనిమిడితో సంసారం చేసింది. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. అంటే పెళ్ళయిన దగ్గర నుంచి విధవరాలుగా ఉన్న కాలం 84 + 7 91. మరి పెళ్ళి ఎప్పుడయింది? పెళ్ళి ఎప్పుడైంది? సంసారం చేయడానికి కావలసిన వయసు 13 ఏళ్ళు కనీసం అనుకుంటే, 13 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది అనుకుంటే 91 + 13 ఎంత? 104 సంవత్సరాల వయసు ఆవిడ మందిరంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నాం? కుదిరితే గుడికి వస్తున్నాం, కాలం అయిపోయే ముందు గుడి మానేసి మంచాల మీద పడుకుంటున్నారు జనాలు. నేను ఎప్పుడూ అమ్మలకు చెప్తా ఉంటాను, మీ బ్రతుకులో బాధ్యతలు నెరవేర్చేశారు, పిల్లలు పెంచారు, పెద్దవాళ్ళు చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, ఇల్లులు కట్టారు, డబ్బులు దాసి ఇచ్చారు, ఇక గుళ్ళో కూర్చోండి వచ్చి. దేవుని స్తోత్రం కలిగినగాక. మందిరాన్ని వదిలిపోకండి. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు మీరు చక్కగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. అవసరమైతే మీ మధ్య అనుభవం నేను పంపిస్తాను. దేవుని స్తోత్రం కలిగినగాక. ప్రార్థన చేయండి, మందిరాన్ని వదలకండి. మారణ మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం మీరు విడవక మందిరంలో ప్రార్థన చేసేవారు కావాలి. ఏం చేసింది అన్న? 104 సంవత్సరాల వయసులో దేవాలయాన్ని విడవకుండా రాత్రింబవళ్ళు ఉపవాసముతో ప్రార్థనలు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏం చేస్తుందండి అంటే, నేను అనుకుంటాను రోజు ఒక్కసారే తిన్నది ఈవిడ. ఓ పూట భోజనం మానేసి మందిరంలో ఉండి, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వస్తారు అని విమోచన కోసం కనిపెడుతున్నారో వారితో ఆయన గురించి మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తున్నామండి? ఉపవాసం ఉండమన్నాం అనుకోండి, ఎప్పుడైనా ఆ కొద్దిమంది ఎవరో ఉంటారు, మిగతా వాళ్ళు మాకు నీరసం వచ్చేసింది అయ్యా, రేపే చచ్చిపోతున్నాం, పెట్టి చేయించేయండి మాకు అన్న టైపులోకి అయిపోతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ నువ్వెలా లెక్క చెప్తావు దేవుని దగ్గర? నీకోసం నువ్వు బ్రతికేసిన కాలం, తిరిగిన కాలం, తందనాలాంటి కాలం అయిపోయింది. దేవుళ్ళలోకి వచ్చాక నువ్వు నీతిగా బ్రతికిందేది? భక్తిగా బ్రతికిందేది? విమోచన కోసం, విడుదల కోసం ప్రయాసపడిందేది? గడిచిపోయింది 2023వ సంవత్సరం. 3 సార్లు ఉపవాస ప్రార్థనలు పెట్టాం. ఏమండి, 50 రోజులు, 100 రోజులు, 21 రోజులు. చాలామంది మీరు ఉపవాసం ప్రార్థన చేశారు. అసలు ఉపవాసం ఉండకుండా, ప్రార్థన చేయకుండా బ్యాచ్ ఏం లెక్క చెప్తారండి? లేదండి మేము రోజు పనికి వెళ్ళిపోతున్నాం, తినడం మానేస్తే చచ్చిపోతాం. నేను రోజు పని చేస్తున్నాను, రోజు ఇప్పుడు కూడా తినకుండానే ఉన్నాను. నేను చచ్చిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను. నాకు ఒక భారం ఉంది. కొందరైనా రక్షణలోకి రావాలి ప్రకటించే మాటలు విని. కొన్ని సంఘాలన్నా బలపడాలి, కొందరన్నా ఉద్యోగంతో ఉండాలి. నేను రోజు తిండి మానేయమంటలేదు. నేను కనీసం వారంలో ఒక్క పూటైనా భోజనం మాని, దేవా నా కుటుంబాన్ని రక్షించవా నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చేసే క్రిస్టమస్కి అర్థం లేదు. అన్న చేసిన క్రిస్టమస్ నశించిపోతున్న వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వారితో మాట్లాడింది. సిమియోను చేసిన క్రిస్టమస్ కృంగిపోయిన వారిని ధైర్యపరుస్తూ యేసును గూర్చిన సువార్త చెప్పాడు. అందుకే ప్రభువుని చూడగానే అంటాడు, నాథా అని సంబోధించి నీ రక్షణ మాకు కనబరిచావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు ఇలాంటి క్రిస్టమస్ చేస్తారో వాళ్ళు ఆశపడింది వారికి దొరుకుతుంది. ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో, ఎప్పుడు కరుణిస్తావో, ఎప్పుడు మాకు విమోచన దొరుకుతుందో, ఎప్పుడు ఆదరణ దొరుకుతుందో అని ఎదురు చూస్తున్నటువంటి ఇతనికి యేసు ప్రభు చిన్న బిడ్డగా మందిరంలోకి రాగానే ఆ 33 రోజుల బిడ్డని ఎత్తుకోగానే తన బ్రతుకు పరవశం అయిపోయింది. నేను ఎదురు చూస్తున్న రక్షణ నీవే, నేను మాట్లాడుతున్న ఆదరణ నువ్వే, ప్రజలకు దొరికే జీవము నువ్వే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశగల ప్రాణాన్ని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ వాక్యాన్ని ఎక్కడ వాడేసుకుంటాం? ఇల్లు కావాలని ఆశపడ్డానండి, దేవుడు ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఇల్లు సంకన పెట్టుకొని పట్టుపో. ఏమండి, ఉద్యోగం కావాలని ఆశపడ్డాను,
మరి ఉద్యోగానికి వెళ్ళకపోతే జీతం ఎవడిస్తాడు నీకు? ఈ లోక సంబంధమైన వాటి కోసం ఆశపడ్డం తెలిసింది నీకు, మంచిదేనే కాదంటలేదు. మరి పరలోక సంబంధమైన వాటి కోసం ఏం ఆశపడ్డావు? ఈ సంవత్సరం ఇలా చేయాలని ఆశపడ్డాను, ఈ సంవత్సరం ఇంతమందికి సువార్త ప్రకటించాలని ఆశపడ్డాను, ఈ సంవత్సరం నా ఇంట్లో సంఘాన్ని పిలిచి చుట్టుపక్కల సువార్త ప్రకటించాలని ఆశపడ్డాను, ఈ సంవత్సరం డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఆ డబ్బులు దేవుని సేవకు ఇవ్వాలని ఆశపడ్డా. ఇలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా మనకి? ఉన్నాయండి? దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఆశలు ఉంటే చెప్తే మీకు మెంటలు వచ్చేది. నా కోసం నేనేం ఆశపడలా. ఎందుకంటే ప్రభువు దగ్గరికి వెళ్ళాక ఇక్కడ ఇల్లు, ఇక్కడ పొలం, ఇక్కడ బండి, ఇక్కడ బంగారం, ఇక్కడ ఉద్యోగం, వీటి వల్ల దేని వల్ల నీకు మెప్పు రాదు. నువ్వు దేవుని కోసం సంపాదించిన ఆత్మలు ఉన్నారే, ఈరోజు నీ సువార్త విని నువ్వు చేసిన ఖర్చు చూసి, లేకపోతే నువ్వు చేసిన భక్తి చూసి ఒక్కరైనా దేవుళ్ళలోకి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వస్తే వాళ్ళు నీకు కోట్ల రూపాయల విలువైన ధనము కంటే గొప్ప బహుమానం. దేవునికి స్తోత్రం. నేను చూస్తున్నాను కొంతమందిలో భక్తి చల్లారిపోతుంది. ఇంతకుముందు ఆశగా ప్రార్థన చేసేవారు, త్వరగా గుడికి వచ్చేవారు. ఈరోజు ప్రార్థన లేదు, గుడికి రావడంలో ఆతృత లేదు, ఆశ లేదు. ఇక బతుకున్నాం కాబట్టి ఎలాగో 4 రోజులు గడిపెత్తే బాగుందన్న టైపులో గడుపుతున్నారు. ఈ క్రిస్టమస్ రోజున మనం ఒకసారి నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు రివైవ్ అవర్ సెల్వ్స్. మనమే ప్రోత్సహించుకోవాలి. దులుపుకో యెరూషలేమా, మెడకట్లు ఇప్పేసుకో, లెమ్ము తేజులు నీకు వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కట్లు ఇప్పేసుకోవాలా, లేనిపోని కట్లు, పిల్లలనే కట్లు, సంసార బంధాలనే కట్లు, అప్పులనే కట్లు, ఈ కట్లు కట్టేసుకొని కదలలేకపోతున్నాం. ఇప్పుకుంటే తప్ప మన జీవితాలు దీవెనగా మారవు. ప్రియులారా, దైవ సన్నిధిలో చేరి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో నిజమైన ఆరాధన మనం చేద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు తప్పు చేస్తున్నారని చెప్పలేదు నేను, మీరు పొరపాటులో ఉన్నారని చెప్పలేదు. సామాన్యమైన భక్తి నుంచి ఓ మెట్టు ఎక్కి మీదకి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి దేవుని దగ్గర నీ బహుమానం లెక్క ఏంటి? నువ్వేం పొందుకుంటున్నావు ఆలోచించుకోండి. దేవుడు ఇంకొక సంవత్సరం నీకు ఆయుష్ ఇస్తే నెక్స్ట్ క్రిస్మస్కి మనందరి జీవితాల్లో ఎక్కువ నవ్వు ఉండాలా. ఎలాగా? మనమే నక్షత్రాలా మెరిసిపోవాలా. నన్ను చూసి చాలామంది వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నక్షత్రాన్ని చూసి వచ్చారా? చుక్కను చూసి జ్ఞానులంతన్నయ్య, చుక్కను చూసి జ్ఞానులంతన్నయ్య, తరలినారే బేతలేమన్నీ, తరలినారే బేతలేమన్నయ్య. అవునా? ఎవరిని చూసి వచ్చారు? బెత్లెహేము. బెత్లెహేము అంటే రొట్టెలు ఇల్లు, బెత్లెహేము అంటే దేవుని సంఘం, బెత్లెహేము అంటే జీవాహారం దొరికే చోటు. అక్కడికి జనాలు రావాలంటే ఎవరిని చూసి వస్తారు? జ్ఞానులను చూసా, బుద్ధి లేనివాడిని చూసా? మరి నువ్వు జ్ఞాని అయితే ఎవరు వచ్చారు? నిన్ను చూసి ఎవరైనా వచ్చారా? వస్తే నువ్వు జ్ఞానివే, లేకపోతే నేను చెప్పక్కర్లా. ఎవరు జ్ఞాని కాకపోతే వాడు ఎవరు నెక్స్ట్? అజ్ఞాని అంటే బుద్ధి లేని. అజ్ఞాని అంటే బిరుదులాగా ఉంది, అదే సుజ్ఞానిలాగా. అజ్ఞాని అంటే బుద్ధి లేడని అర్థం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం ఉన్న జ్యోతుల్లో పోలడం వారై నీతిని అనుసరించినట్లు అనేకులను త్రిప్పుతారు. దానియేలు 12:3 రాయబడింది. ఎవరినైనా ఒకరిని ప్రభువులోకి నడిపిస్తే నువ్వు జ్ఞానివే. ఈ సంవత్సరం అంతా నువ్వు వేసిన టెంగర శాస్త్రం నీ బ్రతుకులో కుడి ఎడమలు తెలియకుండా వెనక ముందు జారిపోయిన పరిస్థితులు, అప్పుడే బలంగా ఉండి, అప్పుడే బలహీనంగా ఉండి, అప్పుడే భక్తిగా ఉండి, అప్పుడే దేవుని మీద అలిగేసి, అప్పుడే కుటుంబంలో సంతోషం, అప్పుడే గొడవలు ఆడేసుకొని నిన్ను చూసిన వాళ్ళు ఎంతమంది భక్తిలోకి రాకుండా ఆగిపోయారు తెలుసా? మీరు మాట్లాడండి. సంవత్సరం అంతా మనం చేసిన పనికిమాలిన పనుల వల్ల ఊరందరూ మనల్ని చూసి చీ అన్న తర్వాత యేసుప్రభు గొప్ప దేవుడు అని నువ్వు చెప్తే ఎవడంటాడు? ఇంకా నువ్వు నోటి మాటలతో చెప్పకూడదు. ఎలా చెప్పాలా? నీ బ్రతుకుతో చెప్పాలా. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు చూసి, నీ జీవితాన్ని చూసి, నీ మాటను చూసి, నీ ప్రవర్తన చూసి వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అండి, వీళ్ళు దేవుడిని నమ్ముకున్న నీతిమంతులండి, కుదిరితే మనం కూడా ఈ దేవుడి వెనకాల వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది వీళ్ళిద్దరూ చేశారు. కనుక ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో ఒక్కసారి హృదయాలు పరిశీలన చేసుకుందాం. దేవా, నేను నీకు ఇష్టంగా నీ నామాన్ని మహిమపరుస్తూ నిన్ను సంతోషపరిచే ఆరాధన చేయడం నాకు నేర్పు. సుమియోనులాగా, అన్నలాగా ఆశతో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాగా? నేను చేసిన భక్తి వల్ల నాకు బహుమానం రావాలా, నేను చేసిన భక్తి వల్ల నీకు మహిమ రావాలా, నేను చేసిన ఆరాధన వల్ల నువ్వు సంతోషపడాలా. నువ్వు సంతోషపడితే ఏం చేస్తావు? యెహోవా మన యందు ఆనందించిన ఎడల
మీరు చెప్తారా వాక్యాన్ని? యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆయన మనలను ఆ మంచి దేశంలో ప్రవేశపెడతాడు. నీ మీద ఆయన సంతోషం ఉంటే నీకు పరలోకాన్ని ఇస్తాడు. సంతోషం లేకపోతే, ఇదిగో ఈ నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నానని చెప్పాడు కనుకే యేసు ప్రభువును శక్తితో అభిషేకించాడు, ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. నీ యందు ఆనందిస్తే దేవుని స్తోత్రం చెప్పండి. నీ యందు ఆనందించడానికి మన బ్రతుకులో గొప్ప ఆశ కావాలి. ఒక చిన్న కథ చెప్పేసి ముగిస్తాను. 3 చెట్లు ఒక్కో చోట పెరుగుతున్నాయి. ఆ చెట్ల దగ్గర ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ దేవుని చాలా అడుగుతున్నాడు. అది చూసిన 3 చెట్లు కూడా దేవుణ్ణి అడిగాయట. ఏమని? కోరికలు కోరుకున్నాయి. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మా ఆశ కూడా దేవునితో చెప్పుకుందాం. ఓ చెట్టు అంది, అయ్యా నాతో ఎప్పుడూ వెండి బంగారాలు ఉండాలా, నన్ను అలాగా ఆశీర్వదించు. ఇంకో చెట్టు అడిగింది, అయ్యా నాకు ఒక్క చోటే ఉండడం కుదరలేదు, దేశాలు తిరగాలనుంది, నన్ను ఆశీర్వదించు. ఇంకో చెట్టు అడిగింది, మహాప్రభు నాకు ఏం వద్దు కానీ నేను ఎప్పుడూ నీతోనే ఉండాలా అని అడిగింది. మీరు చెప్పండి, చెట్లుకి అలాంటివి జరుగుతాయండి? ఒకదానికి బంగారం కావాలంట, చెట్టుకి ఎవడండి బంగారం గొలుసేస్తాడు? ఒక చెట్టు ఏమో అన్ని దేశాలు తిరగాలంట, చెట్టు ఒక దగ్గరే ఉంటుందా, దేశాలు తిరుగుతుందా? పొద్దున్న ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు రాత్రి ఇంటి వెనకాలకి వెళ్ళిపోయిందని నువ్వు చచ్చిపోవు. దెయ్యం పట్టేసింది బాబు మా ఇంటికని. అర్థమవుతుందా? మీ ఇల్లు మంచిది కాదంటేనే బెంగెట్టేసుకుంటున్నాం మనం. చెట్లు ప్లేస్ మారిపోతే ఇంకేముంటుంది మనకి? ఏం సాత్విక అంతేనా? బెంగొచ్చి చచ్చిపోం మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ ఆశ తీర్చే దేవుడు ఆ చెట్ల ప్రార్థన ఆలకించాడు. కాలం గడిచిపోయింది, ఆ చెట్లు కొట్టేశారు. ఆశ తీరిందా పోయిందా? ఒక చెట్టుని మంచి అందమైన బోసానం పెట్టి చేశారు. ఆ పెట్టి ఒక జమీందారు గారి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ బోసానం పెట్టిలో వెండి బంగారాలు దాచేవాడు ఆయన. కొరుకు తీరిపోయిందా? ఎంతకాలం ఉంటుందో పెట్టి అలాగా? ఓ 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు జమీందారు పోతాడు, కొడుకు పోతాడు. అప్పటికి ఐరన్ బీరువాలు వచ్చాయి, ఈ చెక్క పెట్టి పక్కకు తోసేసాడు. అయిపోయిందని లైఫ్. ఇంకో చెట్టుతో పడవని చేశారు. ఏం చేశారు? పడవని చేశారు. పడవ ఎక్కడ ఉంటుంది? వాకిట్లోనా సముద్రంలోనా? సముద్రంలోన పడవ ఏం చేస్తుంది? ఆ ఊరు ఈ ఊరు తిరుగుతానే ఉంది. అన్ని దేశాలు చూసింది. కొంతకాలం చెక్క నీటిలో కుళ్ళిపోయింది, దాన్ని పక్కన పడేశారు, పొయ్యిలో పోయింది. ఈ మూడోది, వాటి ఆశ తీరిపోయింది కానీ ఇది అలాగే ఉండిపోయింది. మాను ఎక్కడ? కలపడితీలో, కోత మిల్లులో ఉండిపోయింది అనుకుందాం. అవి ఆశ తీరిపోయింది, ప్రభువా అడిగింది వాళ్ళకి ఇచ్చావు, నా సంగతి ఏంటి ఇక్కడే ఉండిపోయాను అనుకుంది. ఈ లోపుగా యేసు ప్రభువారిని సిలువ వేయాల్సి వచ్చింది. ఆయన సిలువ వేసే సమయంలో ఆయన సిలువ కావాలి. రోమా సైనికులు వెళ్ళి అక్కడ దిట్టంగా కనబడుతున్న ఆ చెట్టుని సిలువ కర్రల కింద కోసి పట్టుకొచ్చేసి ఆయన సిలువ వేసేసారు. మీరు చెప్పండి, ఇప్పుడు సిలువ లేకుండా యేసుని ఎవరన్నా ఊహించగలరా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య కనబడిన చోట సిలువ కనబడుతుంది, కొన్నిసార్లు యేసు లేకపోయినా సిలువ కనబడుతుంది. ఆ చెట్లు ఆశ తీరింది కానీ త్వరలోనే పోయాయి. ఈ చెట్టు ఆశ లేటుగా తీరింది కానీ ఇంకా చెట్టు దీవించబడతానే ఉంది. దేవునికి స్తోత్రం కలండి గాక. ఇప్పుడు చెప్పండి, మనం ఏం ఆశ కోరుకుందాం? బండి అడిగాం అనుకోండి, 14 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అయిపోద్ది. అది ఈ లోపల దాన్ని తొక్కేసి పక్కన పడేస్తాం. బంగారం అడిగాం అనుకోండి, వాడేస్తా ఉంటే అరిగిపోయిపోద్ది. ఒంగోరు పెట్టుకొని గిన్నెలు దోవేస్తా ఉంటే ఏమవుద్ది? అరిగిపోద్ది. గొలుసులు వేసుకొని తిరుగుతూ ఉంటే తెగిపోతాయి. పట్టీలు పెట్టుకుని నడుస్తూ ఉంటే అరిగిపోతాయి. ఓకే, ఇల్లు అరిగిపోద్దా? కూర్చుంటే అరిగిపోద్దా? మరి కూర్చుంటే అరిగిపోద్ది ఇల్లు, మీకు తెలుసు తెలియదు కానీ ఇల్లు అరిగిపోద్దండి. గోడలు అరిగిపోతాయి, టైల్స్ అరిగిపోతాయి, ఆ లోపల ఉన్న ఊసలు అరిగిపోతాయి, చెదబట్టేస్తూ ఉంటాయి. ఇల్లు అరిగిపోద్ది, బళ్ళు అరిగిపోతాయి, బంగారం అరిగిపోద్ది. ఒళ్ళు చూసుకొని మురిసిపోతే నీ ఒళ్ళు అరిగిపోద్ది. అరిగిపోకుండా స్థిరంగా ఉండేది నువ్వు దేవునితో గడిపిన సమయం. దేవునికి స్తోత్రం. దేవుని కోసం చేసిన కార్యాలు, ప్రభు దగ్గర చెప్పుకున్న మాటలు, ప్రభువును ఆరాధించిన ఆరాధన, ఇది జీవితకాలం యుగయుగాలు దేవుని దగ్గర నీకు బహుమానంగా మారిపోద్ది. ఇప్పుడు చెప్పండి, ఏం ఆశ? తాత్కాలిక ఆశ, శాశ్వతమైన ఆశ? మనకు శాశ్వతమైన ఆశతో దేవుని ఆరాధన చేద్దాం. సుమ్యోనులాగా, అన్నలాగా మన బ్రతుకులు ఆ చెట్టులాగా ఉండాలని ఆశపడదాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎక్కడోళ్ళు అక్కడే ఒక చిన్న మాట చెబుదాం. ప్రభువా నాకు ఆశగా ఉందయ్యా, ఇప్పటికే నా జీవితాన్ని నువ్వు దీవించావు,
నాకు రక్షణ ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, క్షేమకరమైన పరిస్థితులు ఇచ్చావు ప్రభువా. ఇక నేను నీ వెంబడి నడిచి అనేకులను నీ వైపు నడిపించడానికి కావలసిన శక్తి చేతను అభిషేకించు నాయన. నువ్వు ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి త్వరగా. ఇది నిజమైన ఆరాధన, క్రీస్తుకు ఆరాధన, ఆయనకు నచ్చిన ఆరాధన, ఆయన నచ్చిన ఆహారం, నచ్చిన నైవేద్యం, ఆయన సంతోషపడేలాంటి ప్రవర్తన. దేవా, ప్రజలను నీ కోసం సంపాదించాల. అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పిన యేసునాథుని మాట నీకు అర్థమైతే ఆత్మల దయచేయవా ప్రభువా అని అడగాలి. నా టైం అయిపోతుంది, నా వయసు అయిపోతుంది, కాలం గడిచిపోతుంది, ఇంకా జనాలు మారలేదు నా ఇంట్లో, నా కుటుంబంలో, నా ఊరిలో, నా సంఘం వృద్ధి చెందాలి, మారే మనుషులు రావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. ఆశగల వారు మీ కుడి చేతిని పైకెత్తి అలా పట్టుకొని ప్రభుతో ఒక మాట చెప్పండి. ప్రభువా, నాకు ఆయుష్ ఇస్తే, మరో క్రిస్మస్ చూడడానికి నువ్వు నాకు అవకాశం ఇస్తే, ఒక్కరినైనా నీ సన్నిధికి నడిపించడానికి, ఒక్కరినైనా మీ సన్నిధిలో నూతనంగా చూడడానికి, అయ్యా నేను సుమియోనులాగా మనుషులతో మాట్లాడతానయ్యా, అన్నలాగా నేను ప్రార్థన చేస్తానయ్యా, నా కన్నుల కన్నీరు కార్చి నీకు ఆరాధన చేస్తానయ్యా, యేసయ్యా నన్ను అభిషేకించు తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకుంటే ఇది నిజమైన ఆరాధన అయిపోద్ది, నిజమైన ఆరాధన అయిపోద్ది. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు మీ చేతులు చూస్తున్నాడు, మీ కన్నుల కన్నీరు చూస్తున్నాడు. అందరిలాగా సంతోషించి, అందరిలాగా ఆనందించి విందులు చేసుకోవడం మనకి తెలుసు, తప్పని నేను చెప్పట్లేదు. కానీ దీని వెనక అసలు ఒక ఉద్దేశం ఉంది. నీలాగే మరికొంతమంది ప్రభువులో రాకపోతే నువ్వు చేసే పండగ వ్యర్థమే కదా. నీలాగే మరికొందరు దేవుని సన్నిధిలో రక్షణలో నడిపించబడకపోతే మనం చేస్తున్న ప్రార్థన వ్యర్థమే కదా. బాగున్నాం, నాశనం అయ్యేవారు చాలామందే కనిపిస్తున్నారు. వారి సంగతి ఏంటి? మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్నపు వేళ మీ దాసుని నేను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఈ మాటలు వినబోయేవారు, నీకోసం నిన్ను మహిమపరుస్తూ, మనుషులకు నిన్ను పరిచయం చేస్తూ, విడుదల పొందగోరే వారి కోసం ప్రార్థన చేస్తూ, నీ రాజ్య విస్తరణ కోసం ఆశపడేలాంటి ఆశ మాకు దయచేయి ప్రభువా. సామాన్యంగా జరిగించే క్రిస్మస్ వేడుకల కాలం అయిపోయింది అనిపిస్తోంది. త్వరపడి ప్రజలు మీ సన్నిధిలో రావడానికి కావలసిన కృప మా కనుల కన్నీరును వాడుకొని చేయడం తండ్రి, నీకు వందనాలు. దీవెనగా మా బ్రతుకులు చేసావు. ఈ దీవెన అనేకులకు పంచడానికి, నీ ప్రేమను వెల్లడి చేయడానికి సహాయం చేయండి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ధ్యానం మాకు ప్రియమైందిగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండుగాక.